హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు చాలామంది మన కస్టమర్ల కోరిక మేరకు మరి తక్కువ బడ్జెట్లో ఒక మంచి కాలనీలో మీకు నచ్చే ప్రాపర్టీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి చాలామంది తక్కువ బడ్జెట్లో అడిగారు కాబట్టి ఈరోజు అయితే మీరు ఏదైతే థంబ్నెయిల్లో చూశారు 38 లక్షలకు మరి ఒక మంచి కాలనీలో ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అలాగే మున్సిపల్ వాటర్ అయితే అవైలబుల్లో ఉంది. మరి రోడ్ ఫేసింగ్ కూడా చూసినట్టయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నది. మెయిన్ ఏదైతే ఉన్నదో బస్ స్టాప్కి కానీ నియర్ బైలో మరి షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ నియర్ బైలో చూసుకున్నట్టయితే అన్నిటికి కూడా అనుకూలంగా ఉన్న ఏరియా. అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. దీనిపైన మీరు 60 నుంచి 70% కూడా బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉండడం వల్ల ఏంటంటే మనకు ఈశాన్య మూలకు సంపించారు. అలాగే ఏదైతే మనం చూస్తున్నామో ఆగ్నేయం సైడ్ కూడా మెట్లు ఇచ్చి మెట్ల కిందన ఒకటి అడిషనల్గా కూడా దీనికి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైతే మరి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీకి మరి 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మరి ఈస్ట్ సైడ్ ఏదైతే చూస్తున్నామో నార్త్ సైడ్ కూడా ఒక 2 ఫీట్ నుంచి 2.5 ఫీటు గల్లీ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే ఉన్నదో మెయిన్ ఎంట్రెన్స్లో సింహదానం అనేది మనకు ఈస్ట్ సైడ్లో ఇచ్చారు కాబట్టి మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది, ఈస్ట్ సైడ్ ఇచ్చారు కాబట్టి సింహదారము చాలా అద్భుతంగా అయితే మరి మంచి డోర్స్ అయితే దీనికి పెట్టడం జరిగింది. ఏదైతే మనం ఇది చూస్తున్నామో ఇది వచ్చేసి మరి హాలు కూడా మరి చిన్న ఫ్యామిలీకి సెట్ అయితే మంచిగా ఇల్లు అయితే మరి కింద ఫ్లోరింగ్ కానీ అలాగే చూసుకుంటే పెయింట్స్ కానీ ఎక్కడ కూడా హౌస్ అయితే మరి ఇంత ముందుకు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నారో ఓనర్సు దగ్గరుండి మరి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి ప్రాపర్టీ వచ్చేసి ఎక్కడ కూడా మరి డస్ట్ కానీ ఎలాంటిది యూజ్ చేయకుండా మంచి స్టాండ్తో కట్టిన హౌస్ కావచ్చు. హౌస్ అయితే మరి 6 ఇయర్స్ ఓల్డ్ ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇంత క్రాకులు కానీ డ్యామేజ్ లేకుండా అయితే హౌస్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ హాల్లో మీకు 4-3 స్క్వేర్లో ఉంది. మీరు సోఫా సెట్స్ కానీ ఇక్కడ చైర్స్ ఇక్కడ వేసుకుంటే కూడా టీవీ యూనిట్ పెట్టడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే కిచెన్ ఉన్నదో కిచెన్ కూడా మనకు ఆగ్నేయంలో ఇచ్చారు. ఆగ్నేయంలో కూడా కిచెన్ మరి స్పేసెస్గా ఉంది. కిచెన్లో కూడా మనకు స్పేసెస్గా ఉంది. మీరు ఒకవేళ పూజ చేసుకోవాలంటే కూడా సపరేట్గా కూడా దీనికి ఒక చిన్నది పూజ గది అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 60 గజాలలో మరి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 60 గజాలలో మరి డైమెన్షన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే డైమెన్షన్ చూస్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 20 అలాగే డెప్త్ చూస్తే మనకు 27 20x27 అనేది కూడా చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్ చెప్పుకోవచ్చు. దీనికి మరి బోర్ అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదు. ఈ ఏరియాలో ఎవరికి కూడా బోర్ అవసరం పడలేదు కాబట్టి దీనికైతే మరి మున్సిపల్ వాటర్ డే బై డే అయితే ఫుల్ వాటర్ అయితే దీనికైతే రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి రీసెంట్ ప్రాపర్టీ. దీనిపైన మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి మనము బెడ్రూమ్లో చూసినట్టయితే బెడ్రూమ్ అయితే మీకు ఇందులో ఈజీగా కూడా చాలా మంచి కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే చుట్టూ తిరగడానికి అయితే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి 12x15. మరి 12x15 అనేది చాలా మరి విశాలంగా బెడ్రూమ్ సైజ్ అయితే దీనికి ఈ హౌస్కు సెట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ హౌస్. ఈ బెడ్రూమ్లో మరి అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. వచ్చేసి మనకు 2 వాష్రూమ్లు అయితే ఉన్నాయి. ఒక బెడ్రూమ్ అయితే దీనికి అవైలబుల్లో ఉందని చెప్పుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ మీకు ఏదైతే ఉన్నదో చాలా పెద్దగా ఉన్నది. ఇందులో మీకు వెస్ట్రన్ వాష్రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మరి మెట్ల కింద ఏదైతే ఉన్నదో మెట్ల కింద ఉన్నదానికైతే మనకి ఇండియన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఏదైతే మరి వాష్రూమ్ చూస్తున్నామో వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉన్నదని చెప్పుకోవచ్చు. దీని ప్రైజ్ వచ్చేసి మనకు 38 లక్షలు అయితే ప్రైజ్ కోడ్ చేస్తున్నారు. 38 lakhs ఏదైతే ప్రైజ్ చెప్తున్నారో ప్రైజ్ అనేది మరి ఎక్కువ అయితే నెగోషియబుల్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. దీనిపైన మీరు ప్రొఫైల్ బాగుంటే మీరు 80 నుంచి 90% వరకు కూడా బ్యాంక్ లోన్ మన మీ దగ్గరుండి ప్రొవైడ్ చేపిస్తున్నాము. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. మరి ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టయితే ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా బడంగ్పేటలో వచ్చింది. ఈ బడంగ్పేట అనేది మనకు ఏదైతే ఎలిమినార్ మెట్రో స్టేషన్ చూసుకుంటే జస్ట్ 8 కిలోమీటర్ దూరము. ఏదైతే మరి మీర్పేట ఏదైతే ఉన్నదో మీర్పేట బస్ స్టాప్కు చూసుకుంటే కూడా జస్ట్ 2.5 కిలోమీటరు. న్యూ మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో న్యూ మున్సిపల్ ఆఫీస్కు 1 నుంచి 1.2 కిలోమీటర్ దూరంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ బిల్డింగు ఏజ్ వచ్చేసి మనకు 6 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగు. మరి 38 lakhs అంటే కూడా చాలా మంచి ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో మీరు ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఫైనాన్స్ కోత నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒకసారి చుట్టూ సరౌండింగ్ కూడా ఎలా ఉందన్నది కూడా ఒకసారి చుట్టూ సరౌండింగ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చుట్టూ చూసుకోవచ్చు. మనకు చుట్టూ కూడా కాలనీ టోటల్గా డెవలప్ అయిపోయింది. కాలనీ అంటే మరి ఎలాంటి బస్సు టైపులో కానీ మాస్ ఏరియా లాంటిది అయితే ఎలాంటిది లేదు.
మంచి కాలనీ, ఎంప్లాయీస్ ఉంటున్న కాలనీ కాబట్టి ఈ ఏరియాలో చూడొచ్చు. చుట్టూ అయితే చూపించడానికి కూడా ఛాన్స్ లేదు. ఆల్మోస్ట్గా G+2 G+3 బిల్డింగ్లు అయితే చుట్టూ సరౌండింగ్ ఉన్నాయి. మరి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అయితే క్లియర్ టైటిల్ అయితే ఉన్నది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మరి ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మేము తీసుకోవడానికి మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే మన ఛానల్ చూసేవారైతే మొట్టమొదటి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.